ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో చోటు చేసుకున్న ప్రణయ్ పరువు హత్య కేసులో కొన్ని విషయాలు మనకు తెలుస్తుందండి. ఎందుకంటే అప్పుడు ఇది మనకు 2018లో మిర్యాలగూడలో జరిగింది. ప్రణయ్ అమృత దీని గురించి సంచలనం జరిగింది. ఎందుకంటే అమృత ప్రణయ్ను ప్రేమించడం, దాంట్లో అమృత వాళ్ళ పేరెంట్స్ ప్రణయ్ను చంపడం, ఈ కేసు కోర్టులోకి వెళ్ళడం, వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ అమృత ప్రణయ్లు వారు ప్రేమించుకోవడం తీరన 3 కుటుంబాలు కూడా నష్టపోయినాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రణయ్ కుటుంబము దెబ్బతినింది, అమృత కుటుంబము దెబ్బతినింది, అమృత వాళ్ళ చిన్నాన్న కుటుంబము దెబ్బతినింది. ఈ ప్రేమ వివాహం వల్ల 3 కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఆఖరికి అమృత వాళ్ళ నాన్నగారు చనిపోవడం కూడా జరిగింది, మారుతిరావు గారు. ఎందుకు చూడండి, ఈ ప్రేమ వివాహం వల్ల ఎంత జరిగింది ఏమనేది కూడా చూస్తే ఇది 2018లో జరిగిందండి. ఏమంటే మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్లు వారి పాఠశాల రోజుల నుంచి ప్రేమించుకొని 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృత తండ్రి మారుతిరావు సఫారీ గ్యాంగ్ను ఏర్పాటు చేసి 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను దారుణంగా హత్య చేయించారు. అప్పట్లో ఈ హత్య 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపింది. మనకు అది తెలిసే ఉంటుంది. ఈ హత్య ఘటనలో భాగంగా ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వంటవను పోలీసులు 8 మందిపై 302 SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు విచారణ చేపట్టి 2019 జూన్ 12న 1600 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. 5 సంవత్సరాల 9 నెలల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం సాక్ష్యాలను, పోస్టుమార్టం రిపోర్ట్లను పరిశీలించి తుది తీర్పు కూడా వెలువరించింది. ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో ప్రధాన నిందితుడు మారుతిరావు తీవ్ర డిప్రెషన్కు గురై 2020లో మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. అట్లాగా ఇంకా చూసుకుంటే ఈ మారుతిరావు గారు చనిపోవడం, ఈ ప్రణయ్ హత్య కేసులో చాలా కుటుంబాలు రోడ్డున పడినాయి. బాలస్వామి కుటుంబం అంటే ప్రణయ్ వాళ్ళ కుటుంబం, ఇట్లా అమృత వాళ్ళ కుటుంబం, అమృత వాళ్ళ చిన్నాన్న కుటుంబం కూడా రోడ్డు మీద పడాల్సి వచ్చింది. దీంట్లో చూసుకుంటా పోతే ఈ కులాంతర ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళకు కూడా ఒక వినపం. ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకోవడంలో తప్పు లేదు, కానీ తల్లిదండ్రిని ఒప్పించి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ అమృత ఈ ప్రణయ్ వల్ల 3 కుటుంబాలు నాశనమైనాయి. ఇప్పుడు అమృత వాళ్ళ కుటుంబం నాశనమైంది, ప్రణయ్ వాళ్ళ కుటుంబం నాశనమైంది, ప్లస్ అమృత వాళ్ళ చిన్నాన్న కుటుంబం కూడా నాశనమైంది. జైలు జీవితం గడిపోవడం, అందరూ జైలుకి వెళ్ళడం, వ్యాపారాలు దెబ్బతినడం, ఎట్లాగాని స్థితిలో ఈ బుద్ధి అయిపోయాయి. ఒక అమృత చేసిన పొరపాటు అనుకుంటారా, మంచి అనుకుంటారా, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఏం చేయడం వల్ల 3 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడినాయి. ఈ కులాంతర వివాహం చేసుకోవడంలో తప్పు లేదు, కానీ పెద్దలను ఒప్పించి చేసుకుంటే మంచిది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఈ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతిరావు హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నారు. 2020 మార్చి 7న ఖైరతాబాద్లో ఉన్న వైశ్య భవన్లో బస్ చేసిన ఆయన మరుసటి రోజు విగత జీవిగా కనిపించారు. న్యాయవాదిని కలవడానికి వచ్చి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అప్పట్లో మారుతిరావు బస్ చేసిన గది నుంచి పోలీసులు సూసైడ్ నోట్ సైతం స్వాధీనం చేసుకున్నారు. మారుతిరావు తన వాహనంలో డ్రైవర్ బెల్లంకొండ రాజేష్తో కలిసి నగరానికి వచ్చారు. 2020 మార్చి 7న సాయంత్రం 6:30 గంటలకు ఖైరతాబాద్ సింతల్ బస్తీలో ఉన్న
ఆర్య వైశ్య భవన్ రూమ్ నెంబర్ 306లో బస చేశారు. న్యాయవాది వస్తారంటూ డ్రైవర్తో చెప్పిన మారుతిరావు అతన్ని కారులోనే ఉండమన్నారు. ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో బయటకు వచ్చిన మారుతిరావు డ్రైవర్ని పిలిచి ఎదురుగా ఉన్న మిర్చి బండి నుంచి కారులో కొన్ని కాగితాలు తెప్పించుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తన గదిలో ఏసీని బాగు చేయించుకున్న మారుతిరావు లోపల నుంచి తలుపులు వేసుకొని పండుకున్నారు. మరుసటి రోజు 2020 మార్చి 8 ఉదయం మిర్యాలగూడలో ఉన్న ఆయన భార్య గిరిజ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో డ్రైవర్ రాజేష్ ఫోన్ చేయగా అతడు పైకి వెళ్ళి ప్రయత్నించిన అతడు చివరకు వైశ్య భవన్ నిర్వాహకుల ద్వారా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. చూడండి, అమృత వాళ్ళ తండ్రి చనిపోయాడు, ప్లస్ ప్రణయ్ వాళ్ళ తండ్రి భాగస్వామి వాళ్ళ కుటుంబం కూడా దెబ్బతినింది. ఇట్లా అమృత వాళ్ళ చిన్నాన్న కుటుంబం కూడా దెబ్బతినింది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో చూడండి, ప్రణయ్ హత్య కేసులో వాళ్ళ బాబాయికి కూడా బెయిల్ వచ్చింది. ఇన్ని అమృత ఎలాంటిది ఏమి అనేది కూడా చూసుకుంటే చాలా ఉన్నాయి పరిస్థితులు. ఇంకా చూసుకుంటే శ్రావణ్ వాళ్ళ ఏం చేశారంటే ప్రణయ్ హత్య కేసులో శ్రావణ్ కుమార్కు బెయిల్ ఇచ్చారు. ఏమనంటే నల్గొండ మిర్యాలగూడలో తిరుమల ప్రణయ్ హత్య కేసు నిందితుడు శ్రావణ్ కుమార్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 25,000 వ్యక్తిగత బాండు మరో 25,000కు 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ అమృత కేసులో గతేడాది తీర్పు వెలువరించడం తెలిసిందే. చూడండి, తనకు విధించిన జీవిత ఖైదీని సవాల్ చేస్తూ శ్రావణ్ కుమార్ కోర్టులో అప్పీల్ చేశారు. విచారణ ముగిసే వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ మధ్యంతర వేశారు. దీని మీద బెయిల్ ఇచ్చారు. చూడండి, వాళ్ళ చిన్నాయన కుటుంబం, వాళ్ళ నాన్నగారి కుటుంబం ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నారు అమృతను వాళ్ళ నాన్నగారు. ఆయన చేసిన పొరపాటో తెలియదు కానీ ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు తల్లిదండ్రిని ఒప్పించి చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివించుకుంటారు. అలాంటిది ఈ పొద్దు పరిస్థితి చూస్తే ఈ అమృత ప్రణయ్ ప్రేమ వల్ల 3 కుటుంబాలు రోడ్డున పడటం కూడా మనము చూసినాము. కాబట్టి ఎవరైనా సరే ఆలోచించుకొని ముందడుగు వేయాలనేదే నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.